యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఏమైంది? అనారోగ్యంతో తారక్ షూటింగ్కు బ్రేక్ ఇచ్చాడా? జూనియర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో నిజమెంత? డ్రాగన్ షూటింగ్ విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి? ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర వంటి హిట్ను కూడా అందుకున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ మూవీపై భారీ అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాతో భారీ సక్సెస్లు చూసిన కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని ఆయన హాలీవుడ్ రేంజ్లో రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కారణంగా సినిమా ప్రారంభం నుంచే విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతోంది. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. అయినా సరే ఈ సినిమా నుంచి అభిమానులు సంతృప్తి పడేలా అప్డేట్ మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ప్రశాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. అది గ్రహించిన టీం రీసెంట్గా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేయగా అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుని సోషల్ మీడియాను షేక్ చేసింది. డ్రాగన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత ఏడాది జూన్ నెలలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నిరంతరంగా షూటింగ్ జరుగుతూ వస్తోంది. మధ్యలో ఎన్టీఆర్కు చిన్న యాక్సిడెంట్ జరగడంతో కొద్ది రోజుల పాటు షూటింగ్ ఆపేశారు. తాజాగా మరోసారి ఎన్టీఆర్ హెల్త్ ఇష్యూ వల్లే ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడినట్లు సమాచారం. ఎన్టీఆర్ గత 2 రోజులుగా స్వల్పంగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారట. వరుసగా షూటింగ్లో పాల్గొనడం, ఎక్కువ శారీరక శ్రమ కారణంగా అలసట, జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కనీసం 3 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఎన్టీఆర్ టీం కానీ, మూవీ టీం కానీ స్పందించలేదు. ఇది ఒక రూమర్గానే వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్లోకి వెళ్లారని, డ్రాగన్ సినిమా షూటింగ్కు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో జరుగుతోంది. గత వారం రోజులుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం బ్రేక్ పడినా ఎన్టీఆర్ కోలుకున్న వెంటనే షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను 2026 జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా అనిల్ కపూర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు.